అఖిల్ హీరో నితిన్లకు మధ్య ఉన్న సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్. అదేవిధంగా రామ్ చరణ్ అఖిల్ మధ్య కూడా స్నేహబంధం ఉంది. అయితే అల్లు అర్జున్ అఖిల్ మధ్య చెప్పుకోదగ్గ సాన్నిహిత్యం లేకపోయినా అఖిల్ కెరియర్ కోసం అల్లు అర్జున్ చేసిన త్యాగం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఆ ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలకు వెళితే, తన సెకండ్ ప్రాజెక్ట్ కోసం గత ఏడాది కాలంగా తర్జన భర్జన పడుతున్న అఖిల్ కు అల్లు అర్జున్ సహాయం కెరియర్ టర్నింగ్ పాయింట్ ఇవ్వబోతుందన్న వార్తలు వస్తున్నాయి. తన మొదటి సినిమా ఘోర పరాజయం తరువాత సరైన డైరెక్టర్ తో సెట్స్ పైకి వెళ్లాలని అఖిల్ చేస్తున్న ప్రయత్నాలు తెలిసినవే. ఇప్పటికే తన రెండవ సినిమా విషయంలో 5-6 డైరెక్టర్లు పేర్లు బయటకు వచ్చినా ఏ ఒక్కరితోనూ అఖిల్ సాహసం చేయలేకపోయాడు. దీంతో తనకు వెండితెరకు ఇంట్రడ్యూస్ చేసిన దర్శకుడితో రెండో సినిమా కమిట్ అవ్వడానికి వెనుక అల్లు అర్జున్ సహాయం ప్రోత్సాహం ఉంది అని అంటున్నారు. క్రియేటివ్ దర్శకుడు విక్రమ్ కుమార్ తన లేటెస్ట్ మూవీ 24 చిత్రం తర్వాత ఒక స్టార్ హీరోతో మూవీ చేయాలని వెయిట్ చేస్తూ బన్నీని దృష్టిలో పెట్టుకుని ఓ కథ తయారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు అల్లు అర్జున్ డేట్స్ కూడా ఇచ్చేశాడు అన్న వార్తలు గతంలో వచ్చాయి. అయితే విక్రమ్ కుమార్ సబ్జెక్టుకు తనకన్నా ఆ కథకు అన్ని విధాలా అఖిల్ సరిపోతాడు అని అల్లు అర్జున్ భావించడంతో బన్నీ ఈ విషయమై అటు విక్రమ్ కుమార్ కు ఇటు అఖిల్ కు నచ్చజెప్పి విక్రమ్ కుమార్ అఖిల్ కాంబినేషన్ ను సెట్ చేసినట్లు వార్తలుస్తున్నాయి. ఈ మధ్యలో అల్లు అర్జున్ తీసుకునే నిర్ణయం హరీష్ శంకర్ కు అదృష్టంగా మారి హరీష్ శంకర్ చెప్పిన డీజే స్టోరీ పట్టాలకు ఎక్కిందని టాక్. బన్నీ డ్రాప్ కాగానే అఖిల్ చిత్రానికి క్లారిటీ వచ్చిందని సమాచారం. దీంతో అఖిల్ విక్రమ్ల కాంబోలో త్వరలో కొత్త ప్రాజెక్ట్ మొదలు కానుందని నాగ్ ప్రకటించాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో అఖిల్ అయోమయానికి అల్లు అర్జున్ అడ్డుకట్ట వేశాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి. అయితే క్లాస్ ప్రేక్షకుల సినిమాలకు చిరునామాగా మారిన దర్శకుడు విక్రమ్ కుమార్ అఖిల్ కోరుకుంటున్న మాస్ ఇమేజ్ ఈ సినిమా ద్వారా ఎలా ఇస్తాడో చూడాలి. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి నీ ప్లాన్? ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండానే వచ్చారా? రూబీ అని అమ్మాయి ఉండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది. చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లా మాట్లాడుతున్నాం. ఎవరు అసలు మేడం వీడు? నా మేనేజర్. మీ ఆవిడికి దెయ్యం పట్టిందా లేక మీ ఆవిడే దెయ్యమా?